డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. మహాకుంభమేళ అనేది హిందువుల ప్రధాన ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమమైన ప్రయాగరాజులో జరుగుతుంది. ఈ మహోత్సవంలో పాల్గొనడము పాప విమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని హిందువుల విశ్వాసం. అఖాడాలు అనేవి సన్యాసుల సమూహాలు. వీరు కుంభమేళాలో ముఖ్య పాత్ర వహిస్తారు. 13 ప్రధాన అఖాడాలు ఈ మహోత్సవంలో పాల్గొని తమ ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శిస్తారు. మహాకుంభమేళ సమయంలో అఖాడాల సాధువులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధిగా మరియు సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చేయడంలో సహాయపడుతూ ఉంది. అదనంగా ఈ మహోత్సవాల సమయంలో భక్తులు అఖాడాల సాధువులను దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి తరలి వస్తారు. ఇది ఆధ్యాత్మికతను వ్యాప్తి చేయడంలో మరియు సన్యాసుల మార్గనిర్దేశంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మహాకుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని, దాదాపు 15 లక్షల మంది విదేశీయులు కూడా వస్తారు. ప్రపంచంలో అతిపెద్ద జనసమూహం కలిసే పవిత్రోత్సవము ఈ మహాకుంభమేళ. ఇందులో అఖాడా లేదా అఖారాలు పాల్గొంటూ ఉంటాయి. అఖాడా అనేది భారతీయ సాంప్రదాయక సంస్థ. అవి మార్షల్ ఆర్ట్స్, కుస్తీ పోటీలు మరి ఆధ్యాత్మిక విషయాలను అక్కడ నేర్పుతుంటారు. అఖాడా అనే పదము సంస్కృతంలోని అఖండ్ అనే పదము నుంచి వచ్చింది. అఖండ్ అంటే సంపూర్ణమైన వ్యవస్థ అని అర్థం. అఖాడాల చరిత్ర గురించి తెలుసుకుందాం. అఖాడాలకు భారతదేశంలో చాలా గొప్ప చరిత్ర ఉంది. దీని మూలాలకు వెళ్తే అవి సన్యాస మఠాలుగా ఏర్పడ్డాయి. అందులో సాధువులు లేదా సన్యాసులు ఈ మఠాలలో తీవ్రమైన శారీరక ఆధ్యాత్మిక శిక్షణ తీసుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో అఖాడాలు వారి వారి ఆచార వ్యవహారాలను వారి అనుచరులకు రక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ను కూడా నేర్పడం మొదలుపెట్టారు. అఖాడాలలో రకాలు. అఖాడాలలో వర్గీకరణ ఆయా అఖాడాల ముఖ్యమైన దేవతారాధన, వారి సిద్ధాంతాలను, తర్కము, శాస్త్రము, పాండిత్యం, ఆచారాలను బట్టి ఈ విభజన ఉంటుంది. 1 శైవ అఖాడాలు. ఈ అఖాడాల శివుణ్ణి పూజిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి జునా అఖాడా. 13 శివ అఖాడాలలో చాలా పెద్దది. ఇది దశమి అనే శైవిజ సంప్రదాయాన్ని పాటిస్తుంది. దీన్ని ఆది శంకరాచార్యులు స్థాపించారని చెప్తారు. వారు దత్తాత్రేయను ఆరాధిస్తారు. నిరంజని అఖాడా. ఇది క్రీస్తు శకం 904లో గుజరాత్లో స్థాపించబడింది. వీరు కార్తికేయుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇందులో అనేక మంది విద్వాంసులు కూడా ఉన్నారు. అటల్ అఖాడా. ఇది అతి ప్రాచీనమైన అఖాడా. వీరు గణేష్ను ఆరాధిస్తారు. వారు భైరవ్ ప్రకాష్ బాలా మరియు సూర్యప్రకాష్ బాలా గుర్తులను కలిగి ఉంటారు. అవాన్ అఖాడా. ఇది 2వ ప్రాచీనమైన అఖాడా. వారి ఆరాధన దైవము దేవు భవాన్ భాస్కర్, సూర్యనారాయణ అంటే సూర్యుడు. మహానిర్వాణి అఖాడా. వీరి దేవత మహర్షి కపిలముని. వీరి గుర్తులు భైరవ్ ప్రకాష్ బాలా మరియు సూర్యప్రకాష్ బాలా. పంచాగ్ని అఖాడా. ఇందులో అందరూ బ్రహ్మచారులే ఉంటారు. వీరు మిగతా ఇతర శైవ అఖాడాల కన్నా కాస్త విభిన్నంగా ఉంటారు. వారు అగ్నిని మొక్కరు, మత్తు పదార్థాలు సేవించరు, యజ్ఞోపవీతము ధరించరు. వారి దేవత గాయత్రీదేవి. ఇక 2వ రకం వైష్ణవ అఖాడా. ఈ అఖాడాలు విష్ణుదేవుని ఆరాధిస్తారు. వీటిని బైరాగి అఖాడాలని కూడా అంటారు. వాటిలో ముఖ్యమైనవి నిర్మోహి అని అఖాడా. 18 వైష్ణవ గ్రూపులన్నింటినీ కలిపి ఈ అఖాడా బృందావనంలో ఏర్పాటైంది. వారు హనుమంతుని ఆరాధిస్తారు. దిగంబర్ అనే అఖాడా. ఇది సబర్కాంతలో ఉంటుంది. నిర్వాణి అనే అఖాడా. ఇది అయోధ్యలో ఉంటుంది. ఇక 3వ రకం ఉదాసీన్ అఖాడాలు అంటారు. ఈ అఖాడాలు గురునానక్ పెద్ద కుమారుడైన శ్రీచంద్ బోధనలను అనుసరిస్తారు. ఉదాసీన్ అఖాడాలలో ముఖ్యమైనవి శ్రీ పంచాయతీ బడా ఉదాసీన్ అఖాడా. ఇది ప్రయాగరాజ్లో ఉంటుంది. దీన్ని 1825లో హరిద్వార్లో యోగిరాజ్ శ్రీ నిర్వాణ్ దేవ్జీ మహారాజు స్థాపించాడు. పంచాయతీ నయా ఉదాసీన్ అఖాడా. ఈ అఖాడా శ్రీ పంచాయతీ బడా ఉదాసీన్ అఖాడా నుంచి విడిపోయి సుధీర్ దాస్ 1846లో దీన్ని స్థాపించాడు. శ్రీ నిర్మల్ పంచాయతీ అఖాడా. వారు నిర్మల సంప్రదాయాన్ని పాటిస్తారు. 1856లో దుర్గా సింగ్ మహారాజు పంజాబ్లో స్థాపించారు. వారు సిక్కు మతానికి చాలా దగ్గరగా ఉంటారు. ఈ వర్గీకరణ ఆయా అఖాడాల ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలు పాటించే విధానాన్ని బట్టి చేయడమైనది. ఈ అఖాడాల వలన బహుళ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భౌతిక మార్గాలను ట్రైనింగ్ను ఇస్తూ ఉంటాయి.
ఈ ఆధ్యాత్మిక శిక్షణ ఇక్కడ సన్యాసాశ్రమ నియమాలు, అలాగే యోగా, ధ్యానము, వేద పఠనం, వారిలో ఆధ్యాత్మిక అభివృద్ధి, క్రమశిక్షణ గురించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే వీర విద్య అంటారు, భౌతిక శిక్షణ. ఈ అఖాడాల మార్షల్ ఆర్ట్స్కి ఇప్పుడు ప్రసిద్ధి. ఇందులో వ్యాయామం, కుస్తీ పోటీలు, అలాగే భారతీయ వీర విద్యలు, ఇందులో ఆ శిక్షణకు కావాల్సిన సదుపాయాలు కూడా కల్పిస్తారు. అలాగే బ్రహ్మచర్యము, క్రమశిక్షణ గురించి కూడా శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ అఖాడాలు సనాతన ధర్మాన్ని కాపాడటం అనే అంశంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. అలాగే వైదిక ధర్మాల పరిరక్షణకు పాటుపడుతున్నాయి. వాటి ప్రధాన లక్ష్యం హైందవ ఆధ్యాత్మికతను సజీవంగా ఉంచడానికి చాలా జాగరూకతతో ఈ శిక్షణలతో హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాయి. వీరు సామాజిక సేవలు కూడా చేస్తూ ఉంటారు. చాలా అఖాడాలు సామాజిక సేవలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా విద్యా సంస్థలకు తోడ్పాటు అందిస్తూ ఉంటాయి. గోశాలను నిర్వహిస్తూ ఉంటారు. దిక్కుమొక్కలేక తిరిగేటటువంటి సన్యాసులను ఆదరిస్తూ ఉంటారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో భారీగా సహకరిస్తారు. ఈ అఖాడాలు విభిన్నమైన సంస్థలు నెలకొల్పి వాటిని ఆధ్యాత్మిక అభివృద్ధికి, భౌతిక శిక్షణకు, సాంస్కృతిక పరిరక్షణకు, సామాజిక సేవలకు అంకితమై ఉన్నాయి ఈ అఖాడాలు.